డైట్లో ఉండి పెసరట్టు తినాలనుకునే వాళ్ళు శుభ్రంగా తినొచ్చు. కాకపోతే ఏంటంటే దానిపైన ఆనియన్స్ ఒక్కటే కాకుండా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తురిమేసి వేసేసుకోవాలి. వేసుకోవడం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఏమవుతుందంటే మనము 2 పెసరట్లు తినే బదులు ఒక్క పెసరట్టుతోటే కడుపు ఫుల్గా అవుతుంది, సఫిషియెంట్గా ఉంటుంది. మనకి 2 పెసరట్లు తిన్నా సాటిస్ఫాక్షన్ వస్తుంది, మంచి డైట్ కూడా అవుతుంది అన్నమాట. సో నేను మాత్రం 2 పెట్టుకున్నాను. దీంతోపాటు మనకి ఆయిల్ లేని చట్నీ అంటే పోసు వేసుకొని చట్నీతో తినాలి. ఎందుకంటే డైట్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ కంట్రోల్ చేయాలి కాబట్టి. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆబ్వియస్గా ఏ అట్టైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో స్టఫింగ్ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. మనము సైడ్కి క్యారెట్ కీరా సాలెడ్ పెట్టుకునే బదులు పెసరట్టుకి దాని లోపలే వేసేసుకొని ఎక్స్ట్రా స్టఫింగ్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది, డైట్కి డైట్, నచ్చిన ఫుడ్. సో చూస్తున్నారు కదా, నాది ఒక పెసరట్టు అయిపోయింది, కడుపు ఫుల్ అయిపోయింది నాకు. సో ఒక్కొక్కరి అపిటైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా కావాలంటే ఇంకొకటైనా ట్రై చేయొచ్చు. ఇట్లాగే చేసుకుంటూ పోతే గ్రాడ్యువల్గా తగ్గిపోతుందన్నమాట ఫుడ్ ఏంటి మెయిన్ కోర్స్ తగ్గుతుంది, బట్ సైడ్ డిష్ క్యారెట్ కీరా సాలెడ్స్ మాత్రము మీరు ఇంక్రీజ్ చేయాలి. దాని సబ్స్టిట్యూట్ మనము దీని విధంగా తినాలి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 2 to 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.